మిత్రులారా, ఈ వీడియోలో మనం 5వ తరగతి తెలుగులో మొదటి పాఠమైనటువంటి ఏ దేశమేగిన పాఠం యొక్క వర్క్ బుక్లోని అన్ని సాధనా పత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం. సాధనా పత్రము 1లో గేయ పాదాలను ధారాళంగా చదవండి, ద్విత్వాక్షర పదాలకు 0 చుట్టండి అన్నాడు. ద్విత్వాక్షరాలంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా కలిగి ఉండడం. ఇక్కడ మనకి పీఠమెక్కిన, ఎవరేమనినా, తల్లి అనేవి ద్విత్వాక్షర పదాలు, వాటికి 0 పెట్టడం జరిగింది. క్రింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి అన్నాడు. ఏతో ఎకరం ఎంత, ఏతో ఏడవడం ఏనుగు, నాతో నగరం నరకం, రాతో రంపం రణం వంటివి రాయవచ్చు. గేయంలోని 4 అక్షరాల పదాలు రాయండి అన్నాడు. పొగడరా, నిలుపరా, గౌరవం వంటివి రాయవచ్చు. నిఘంటువు ఆధారంగా క్రింది పదాలకు అర్థాలు రాయండి అన్నాడు. పీఠం గద్దె లేదా సింహాసనం, గౌరవం గొప్పతనం. నెక్స్ట్, పాఠం ఆధారంగా కింది ప్రశ్నకు జవాబు రాయండి అన్నాడు. ఏ దేశమేగినా ఏమి చేయాలి? మన భారత జాతి గౌరవాన్ని నిలపాలి. తరువాత గీతల్లో అందంగా రాయండి అన్నాడు. అక్కడ ఇచ్చింది అలాగ రాస్తాం. మన దేశం భారతదేశం చాలా ఉన్నతమైనది. సాధనా పత్రము 2లో గేయ పాదాలను ధారాళంగా చదవండి, 2 అక్షరాల పదాలకు 0 చుట్టండి అన్నాడు. ఇక్కడ మనకి యోగ, స్వర్గ, మంచి, నిను, మోచే, తల్లి వంటి 2 అక్షరాల పదాలు ఉన్నాయి. క్రింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి అన్నాడు. గా గగనం గడప, బా బంక బతకడం, లా లవణం లవంగం, తా తబల తడక, కా కవచం కమలం వంటివి రాయవచ్చు. క్రింది పదాలకు అర్థాలు రాయండి అన్నాడు. కనకం బంగారం, స్వర్గఖండం స్వర్గం లాంటి భారతదేశం, జనించు పుట్టుట. తరువాత గేయం ఆధారంగా క్రింది ప్రశ్నకు జవాబు రాయండి అన్నాడు. గేయంలో స్వర్గఖండమని ఏ దేశం గురించి చెబుతున్నారు? మన భారతదేశం గురించి. గీతల్లో అందంగా రాయండి అన్నాడు. అదే చూసి రాస్తాం. ఎంతో సుందరమైనది భారతదేశం. సాధనా పత్రము 3లో గేయ పాదాలను ధారాళంగా చదవండి, 5 అక్షరాల పదాల కింద గీత గీయండి అన్నాడు. ఇక్కడ మనకి పౌరులింకెందు, వెలుతురుల్, సోకునందాక, ఆడునందాక వంటి 5 అక్షరాల పదాలు ఉండడం గమనించవచ్చు. క్రింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి అన్నాడు. ఆ అరక అలక, ఆ ఆయన ఆకలి, ఈ యువతల ఇచ్చట, ఈ ఈగ ఈత, ఓ ఓదనం ఓటమి, వా వడ వసంతం వంటివి రాయొచ్చు. గేయం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. గేయంలో ఏమి పాడమని చెప్పారు? మన వీర భావభారతము మరియు తెలుగు బాలగీతములు పాడమని చెప్పారు. గేయంలో ఎటువంటివి లేవని కవి చెబుతున్నారు? మన భారత భూమి వంటి చల్లని తల్లి మరియు మన వంటి భారత పౌరులు లేరని కవి చెబుతున్నారు. నిఘంటువు ఆధారంగా క్రింది పదాలకు అర్థాలు రాయండి అన్నాడు. పౌరులు అంటే ఒక దేశానికి చెందిన ప్రజలు, బాలగీతములు పిల్లల పాటలు, భూతల్లి భూమాత అని వ్రాయవచ్చు. గీతల్లో అందంగా రాయండి అన్నాడు. ప్రతి పౌరుడు దేశభక్తి కలిగి ఉంటాడు. అదే చూసి అలా రాస్తాం. సాధనా పత్రము 4లో వాక్యాలను జత చేసి రాయండి, చదవండి అన్నాడు. జనించినాడవి స్వర్గఖండమున, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, సూర్యుని వెలుతురుల్ సోకునందాక, మన భూమి వంటి చల్లని భూమి లేదు, లేరురా మన వంటి పౌరులెంకెందు. తరువాత గేయం ఆధారంగా క్రింది గేయ పంక్తులను సరిచేసి రాయండి అన్నాడు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, అందాక గలయి అనంత భూతలిని, మన భూమి వంటి చల్లని తల్లి లేదు, పాడరా నీ తెనుగు బాలగీతములు, పాడరా నీ వీర భావభారతము. కింది వాక్యాలను చదవండి, ఖాళీలను పూరించండి అన్నాడు. రైతు పంటలను పండిస్తాడు, శ్రమశక్తితో యంత్రాలు నడిపేవాడు శ్రామికుడు, సరిహద్దులను కాపాడేవాడు సైనికుడు. సాధనా పత్రము 5లో పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. త్రివిధ దళాలు అని వేటిని అంటారు? సైనిక దళం, నావికా దళం, వైమానిక దళములను కలిపి వాయు మార్గపు దాడులను ఎవరు ఎదుర్కొంటారు? వైమానిక దళం వారు. సైనిక దళం చేసే పని ఏమిటి? దేశంలోని శాంతి భద్రతలను కాపాడడం, శత్రు సైనికులు మన భూభాగంలో చొరబడకుండా చేయడం. వాయు మార్గం నుండి వచ్చే దాడులను వేటి సహాయంతో ఎదుర్కొంటారు? యుద్ధ విమానాలు, క్షిపణుల ద్వారా. నావికా దళం ఏం చేస్తుంది? సముద్ర జలాల్లో కాపలా కాస్తూ దేశ రక్షణ చేస్తుంది. పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. మన రాష్ట్రంలో సైనిక పాఠశాలలు ఎక్కడ ఉన్నాయి? దేశభక్తి సేవాభావం ఎప్పటి నుండి పెంపొందించుకోవాలి?
సైనిక పాఠశాలలో ప్రవేశాన్ని ఏ విధంగా కల్పిస్తారు? సాధనా పత్రము 7లో క్రింది అచ్చులను చదవండి, వర్ణమాలలో గుర్తించండి. క్రింది హల్లులను చదవండి, వర్ణమాలలో గుర్తించండి. క్రింది మహాప్రాణాక్షరాలను వర్ణమాలలో గుర్తించండి అన్నాడు. వాటిని గుర్తించడం జరిగింది. పదాలను చదవండి, అచ్చు అక్షరాల పదాలు మరికొన్ని రాయండి అన్నాడు. అరవడం, అలకడం, ఆట, ఆమడ, ఇలా, ఈయన, ఉలవ, ఊయల, వర వంటివి రాయవచ్చు. వేరుగా ఉన్న పదాలను గుర్తించండి అన్నాడు. అటక, పడవ, ఆపద, ఈత, జగం అనేవి వేరుగా ఉన్నాయి. సాధనా పత్రము 8లో క్రింది పదాలను చదవండి, మహాప్రాణాక్షరాలకు 0 చుట్టండి అన్నారు. ఇక్కడ మనం ఖ, ఘ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ వంటి మహాప్రాణాక్షరాలకు 0 పెట్టడం జరిగింది. తరువాత అక్షరాలు కలిపి పదం చదవండి, రాయండి అన్నాడు. ఇక్కడ అర, అమల, అలక, అనంతం, ఈల, ఈక, ఈత, ఈగ, ఉడత, ఉలవ, ఉమ, ఉదయం, తల, తడవ, తపన, తరం, జలం, జగడం, జలగ, జలజ, కడప, కమల, కల, కడవ వంటివి వ్రాయవచ్చు. సాధనా పత్రము 9లో క్రింది వాక్యాలలో ఇచ్చిన పదాలను గుర్తించండి అన్నాడు. జడ, అరక, వల, ఈత, దండలను గుర్తించడం జరిగింది. క్రింది అక్షరాలు చదవండి, వాటితో పదాలు రాయండి అన్నాడు. ఈత, అల, ఇంత, యువతల, ఉలవ, తల, చలనం, బలం, ఎర, తగరం, లత, హంస, శరం, శనగ, వరం వంటి పదాలను రాయవచ్చు. సాధనా పత్రము 10లో కింది అక్షరాలలోని మహాప్రాణాక్షరాలతో పదాలను రాయండి అన్నాడు. ఖరం, జషం, ధనం, భజన, భయం, కంఠం, ఢమఢమ, ఖగం, ఢమరుకం, ధనియాలు, ధర, ఛత్రం, పెంచం, పాఠశాల, ఝరి వంటివి రాయవచ్చు. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. ఆ, అరక, అడగడం, అండ, రా, రకం, రంపం, రథం, క, కలప, కడవ, కలం, నా, నగరం, నయనం, నటన, లా, లత, లయ, లక్ష, త, తబల, తల, తగరం. అంత్యాక్షరి పదాలు రాయండి. కడప, పడవ, వలన, నడక, కల, లత, తపన, నలత, తడవ, వల, లవంగం, గంప, పడగ, గడప, పలక వంటివి వ్రాయవచ్చు. ఇచ్చిన అక్షరాల ఆధారంగా అనుకరణ పదాలు రాయండి అన్నాడు. క, కనకన, గ, గరగర, చ, చరచర, జ, జరజర, ట, టపటప. సాధనా పత్రము 11లో పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. మొదటిది, మనం ఎటువంటి దేశంలో జన్మించామని కవి చెప్పాడు. మనం స్వర్గం లాంటి ఈ భారతదేశంలో జన్మించామని కవి చెప్పారు. ఏ దేశం వెళ్ళినా మనం ఏం చేయాలి? భారతదేశం గౌరవాన్ని నిలపాలి, భారతదేశం గురించి పొగడాలి. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో అని గేమ్లో ఉంది కదా, మీకు తెలిసిన పువ్వుల పేర్లు రాయండి అన్నాడు. చామంతి పువ్వు, బంతి పువ్వు, మల్లె పువ్వు, గులాబీ పువ్వు, మందార పువ్వు, కలువ పువ్వు వంటివి రాయవచ్చు. వాడల జెండాలు ఆడునందాక అని ఉంది కదా, మన జాతీయ జెండాలోని రంగులు, ధర్మచక్రం, ప్రత్యేకతల గురించి రాయండి అన్నాడు. కాషాయం ధైర్యం మరియు త్యాగాన్ని సూచిస్తుంది. తెలుపు స్వచ్ఛతని, శాంతిని, నిజాయితీని సూచిస్తుంది. ఆకుపచ్చ ప్రకృతిని, పాడి పంటల్ని, సంపదని సూచిస్తుంది. ధర్మచక్రం ధర్మాన్ని సూచిస్తుంది. గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి అన్నాడు. మనం ఏ దేశం వెళ్ళినా, ఎంత గొప్ప పదవి పొందినా మన భారతదేశం గురించి పొగడాలి, భారతదేశం గౌరవాన్ని నిలపాలి. మనం పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ దేశంలో పుట్టాం. మన భారత భూమి వంటి చల్లని తల్లి ఈ ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేదు. సాధనా పత్రము 12లో గేమ్ను పొడిగించండి అన్నాడు. జామ పండు మాకిష్టం, జామ మొక్కను నాటేస్తాం. అరటి పండు మాకిష్టం, అరటి మొక్క నాటేస్తాం. దానిమ్మ పండు మాకిష్టం, దానిమ్మ మొక్క నాటేస్తాం. బొప్పాయి పండు మాకిష్టం, బొప్పాయి మొక్క నాటేస్తాం అని రాయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఎవరైనా కొత్తవారు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదములు.